కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అరెస్టు అయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల నెయ్యి వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక నోరు జారి అంబటి అరెస్టు అయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో లడ్డూల తయారీకి వినియోగించింది అసలు నెయ్యే కాదని 420కి కిలో నెయ్యి మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కాయించాడా అని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు తిరుమలను అపవిత్రం చేశారని, వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేని వ్యక్తులుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. గతంలో లోకేష్ను పప్పు అన్నారని, పప్పు కాదని బాంబు అని ఇప్పుడు అర్థమైందని సోము కితాబునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. యువతకు అవకాశాలు కల్పించే బడ్జెట్ అన్నారు. ఏపీ ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష, అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించబడిందన్నారు. విద్య, వైద్య, ఉద్యోగ కల్పనపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించారని, ఇది ఆత్మనిర్భర్ ఇచ్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం ప్రకటించారు. పర్యాటక శాఖ మంత్రిగా ఈ రంగంపై కేంద్రం చూపిన చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం అత్యంత సంతోషదాయకమని మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇప్పటికే కేంద్రం సుమారు 450 కోట్ల నిధులతో సహకరించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రావడంతో పాటు విశేషంగా నిధులు మంజూరవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని, ఇది దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకునే వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని కితాబునిచ్చారు. అఖిల భారత కోర్కెల దినంలో భాగంగా రైల్వే కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని ఏఐఆర్ఎఫ్ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు రైల్వే కార్మికులు పీడబ్ల్యూఐ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హెచ్ఎంఎస్ కార్యదర్శి కె విజయకుమార్, మెకానిక్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చైర్మన్ ఎం బాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని, 8వ వేతన కమిషన్ను కార్మికులు, పెన్షనర్లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైళ్లలో పనిచేసే భద్రతా విభాగం సిబ్బందికి రిస్క్ అలవెన్స్ మంజూరు చేయాలని, ట్రాక్మెన్లకు రిస్క్ అలవెన్స్ పెంచాలని, ఎలాంటి సీలింగ్ లేకుండా మూల వేతనం ఆధారంగా బోనస్ మంజూరు చేయాలని, రైల్వే కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే కార్మికుల కేడర్లను పునర్వ్యవస్థీకరించాలన్నారు. పెరిగిన ట్రాక్స్, రైళ్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ హెచ్ఎంఎస్ నాయకులు బాబురావు, నారాయణ, కె రమేష్ కార్మికులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫిబ్రవరి 8వ తేదీన రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో 60 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ జాబ్ మేళా ద్వారా 3000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజమండ్రికి చెందిన బేతిరెడ్డి ఆదిత్య నియమితులయ్యారు. యువమోర్చాలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న ఆదిత్య రాష్ట్ర కార్యదర్శిగా, జోనల్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు, భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట్రావు చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రిగా పనిచేసిన రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సైకో జగన్, ఆంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. షీటర్లంతా సత్ప్రవర్తనతో వెలగాలని, ఎటువంటి కేసుల్లో పాలు పంచుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి నరసింహకిషోర్ హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపుతామన్నారు. గంజాయి సేవించడం గానీ, విక్రయించడం గానీ చేయరాదని సూచించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుప్పంలో వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి.
అంబటి రాంబాబు తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సవిత. మేం తలుచుకుంటే గుంభం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరిక. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. తిరుమల లడ్డు వ్యవహారంలో వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం హేయం మండిపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గత ఎన్నికల్లో ప్రజలు సైకిల్కు ఓటేశారని, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ కార్యక్రమంలో భాగంగా ఫ్రాంటియర్ మార్కెట్, మన రోవర్ సంస్థల నుంచి లబ్ధి పొందిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. సంబంధిత కంపెనీల ప్రతినిధులు, డ్వాక్రా సభ్యులను ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామో సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో 675.24 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు బంగారు కుటుంబాలని 3 ఆర్గనైజేషన్స్, పెద్ద ఆర్గనైజేషన్స్ ఇవి. ఒకటి అదానీ, దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ ఇది. రెండవది టీవీఎస్, మన టీవీఎస్ వాహనాలన్నీ కూడా దాంతోనే వస్తాయి, వాళ్ళు కూడా పెద్ద ఆర్గనైజేషన్. మూడోది మెగా కూడా ఈరోజు పెద్ద ఆర్గనైజేషన్ అది. వీళ్ళు ముగ్గురు కలిసి 3 మండలాలు తీసుకున్నారు. ఈ 3 మండలాలు తీసుకొని బంగారు కుటుంబాలన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ మనుషులు ఒకరిని పెట్టారు. దాని కింద బంగారు మిత్రాన్ని మీలో ఒకరిని, మీ ప్రాంతంలో ఒకరిని పెట్టుకున్నారు. బంగారు కుటుంబంలో కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉండి ఒకరు పెట్టుకొని ఒక్కొక్కరికి 100 కుటుంబాలు అప్పచెప్పారు. ఇక్కడ మోడల్ అంతా కూడా నేను అనుకున్నది ఇది గుడ్ మోడల్. వాళ్ళకు కూడా ఒక అసెస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఎవరైతే చిన్న పనులు, మీకు భూమి ఉంది, ఆ భూమి మీద ఆదాయం రావాలంటే ఏం చేయాలో మీకు వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. లేదు మీరు 2 ఆవులు పట్టుకుంటారు, ఆ 2 ఆవులు కానీ లేకపోతే ఒక 6-7 గొర్రెలు కానీ మేకలు కానీ పట్టుకోవడానికి అవకాశం ఉంటే అవి కూడా నేర్పిస్తారు. అంటే మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఆక్యుపేషన్, వృత్తి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గైడ్ చేస్తారు. అదే మరి మీ పిల్లలు చదువుకుంటా ఉంటే మిమ్మల్ని బాగా చదివించి వాళ్ళు కూడా గైడ్ చేసి నెక్స్ట్ లెవెల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏదైనా ట్యూషన్ కావాలంటే ట్యూషన్ పెట్టేయడం అవన్నీ చేస్తారు. ఈ 2 ప్రోగ్రామ్స్ని, మూడోది మీలో చదువుకున్న వాళ్ళుంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారు. ఈ 3 ప్రోగ్రాంలు చేస్తారు. 4వది నేను ఆలోచించేది ఏంటంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ కెన్ యూ ప్రిపేర్ త్రూ బంగారు మిత్ర 100 families యాక్షన్ ప్లాన్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. That means action plan, what is the assets they are having, what is the liabilities they are having as on now, what is the income they are getting. Through skill development gaani ivanni chesi how you are going to enhance their income and better livelihood. ఈ 2 ఎక్సర్సైజ్లు మీరు చేస్తే దాన్ని అమలు చేయడానికి ప్రియారిటీ బేసిస్లో ఏదో వికాస్ ఒకసారి చెప్తే చేయడం కాకుండా మీరే సెలెక్ట్ చేసి ఫేజ్డ్ మేనర్లో మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి మిస్ అవుతా ఉంది మీ దగ్గర నుంచి. పేదవాళ్ళ యొక్క సంపదను మీరు మల్టిప్లై చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ దిస్ కాన్సెప్ట్. మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము గవర్నమెంట్ చేస్తాం. మీరు చేస్తే ఏమవుతుందంటే ఫోకస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. మీ దాన్ని నేను అనలైజ్ చేసి ఎవరు బాగా చేయగలిగారు ఎవ్రీ ఇయర్ నేను అసెస్మెంట్ తీసుకుంటా. మీరు ఎంతమంది చేశారు, ఎంత బాగా చేశారు. డబ్బులు పెట్టడం ఒకటే కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు కావాల్సింది మీ దగ్గర నుంచి అందరినీ మీరు అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ అన్ని కాంప్రహెన్సివ్గా ఒక పిక్చర్ తీసుకోవడం, 100 మెంబర్స్కి ఒక బంగారు మిత్ర పెట్టేయడం, ఒక క్లస్టర్ పెట్టి ఆ క్లస్టర్కి ఒక ఇన్ఛార్జి మీ దగ్గర నుంచి పెట్టడం, ఓవరాల్ ఆఫీస్ పెట్టడం, ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు కాడాతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండడం, ప్రతి ఒక్క ఇంటికి ఆదాయం పెంచే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం,
వాళ్ళు ఉండే అసెట్స్ ఇవన్నీ చేసి నేను చెప్పిన ఇది. నెక్స్ట్ ఇది ఇన్నోవేటివ్ వేలో వెళ్ళడం, ఆ పిల్లల్ని చదివించడం, అవసరమైన స్పెషల్ హోల్డింగ్ పెట్టడం, వాళ్ళ మీద స్పెషల్ కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం, టైం కానీ డబ్బులు కానీ పెట్టడం. దాంతో ఒక జనరేషన్ కానీ చదువుకుంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది, మారిపోతుంది. దట్ ఈస్ అదర్ ఇది చేయడం. మీరు చదువుకున్న పిల్లలుంటే ఉద్యోగాలు ఇప్పించడం, స్కిల్ డెవలప్మెంట్ చేసి మల్టిపుల్ అప్రోచ్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సవిత ధ్వజమెత్తారు. మేం తలుచుకుంటే గోమం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరించారు. తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలంటే గౌరవం ఇవ్వని అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును తిట్టడం ఏంటని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి అంబటి రాంబాబు చాలా అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు. మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో, చట్టం తన పంతం చేస్తుంది. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యువగల అధినేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. మేము నీకు సంస్కారవంతులం. మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులుగా ముద్ర వేయించుకున్నందుకే ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని, ఆ ధోరణి వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అంబటి చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబు తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు.
జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్ లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్ లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామంటాం కూడా పరిపాటైపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా, శాసనకర్తగా డెఫినెట్ గా కోరుకుంటున్నా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చట్టం తెచ్చి ఈ పనికిమాలిన పద ప్రయోగాలు చేసేవాళ్ళని, పనికిమాలిన భాష మాట్లాడే వాళ్ళని, ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు తెలియని పనికిమాలిన వాళ్ళని కేవలం తిట్టుకుంటమే రాజకీయమా అనే స్థితికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని దిగజార్చేసింది. ఇంకా చూస్తూ ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి తెలుగు బూతులు మాట్లాడే వ్యక్తుల మీద, తెలుగు భాష మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసే చట్టం చేయకపోతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్స్పర్ట్స్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు మా వ్యాఖ్యలు చూస్తే అసలు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు తక్షణమే అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా సభ్య సమాజం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది నువ్వు మనిషి అనే ముందు గుర్తుపెట్టుకో. రాజకీయ నాయకులు అనే తర్వాత అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇలాగే ప్రతివాడు మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. మేనమేషాలు లెక్క పెట్టకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కనీసం ఇంకో మాట్లాడదాం అంటున్నాడు కనీసం అవుతాడు. లేదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు భాషను సర్వనాశనం చేశారండి. రాష్ట్రం నాశనం చేయడం పాటు తెలుగు భాషను కూడా సర్వనాశనం చేశారు. ఆ కొడాలని వాడు బూతులు మాట్లాడినప్పుడు, నా ప్రత్యర్థి మాట్లాడినప్పుడు, లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు, వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఇష్టమే, మౌనం అర్ధాంగీకారంలాగా అనుకుంటాం నిజం కాదని అడుగుతున్నా. తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చట్టం తేవాలి. నేను లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాలి, ఈ బూతులు మాట్లాడే మీద కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలని కోరా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తీసుకొచ్చి తెలుగు భాషని కాపాడాలంటే, తెలుగు భాష మీద నియంత్రణ నుండి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేయాలంటే దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. అంబటి రాంబాబు ఈ రోజు చేసిన వ్యాఖ్యల్ని ప్రతి ఆంధ్రుడే కాదు అసలు మనిషి అనేవాడు ఎవడైనా ఖండిస్తాడు. బుద్ధి లేని ప్రేలాపంలో అన్నం తినేవాడు ఎవడో మాట్లాడిన మాటలో నువ్వు మాట్లాడినందుకు అంబటి రాంబాబు నువ్వు తగిన మూల్యం. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయ్యిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్రలకు భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆక్షేపించారు. ఇకనైనా వారు వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇకనైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, ముక్కు నేలకు రాసుకుని హిందువులకు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరుగా స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగచ్చు అంటే ఇది చేయటం ద్వారా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నానని కూడా భయం లేదు. అవతల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలి అనేటువంటిది ఒకటే లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, మంచి బలంతోనే వచ్చే అధికారంలోకి, అయినా తృప్తి లేదు. ఒక రాజకీయ కక్ష సాధింపు, తెలిసి తెలియని విధంగా ఒక చిన్నవాడు అప్పుడే వస్తున్నటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి లోకేష్ రెడ్ బుక్ రెడ్ డైరీ అంటూ ఉంటే తెలియనితనం లేనుకోవచ్చు. అన్నీ తెలిసి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి పీఠం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు సైతం మరి ఈ రకమైనటువంటి క్రీడ తీస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గమనించింది జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని అంచనా వేయటంలో విఫలమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా
ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని పూర్తి చేశాడు. ఈ పూర్తి చేయడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ని చాలా స్పష్టంగా చేస్తూ తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటూ పరిపాలన చేసిన విధానాన్ని ఆయనకు ఒక రకంగా భయం. ఈరోజు మనం చూస్తున్నాం, అదే నిజమైంది. 22 నెలలు దాటి 23 నెలలకు వచ్చాం. ఏ ఒక్క పారామీటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు సమానం చేయలేకపోతా ఉన్నారు. ఊరికి మచ్చుకి ఒక్కటి చెప్తాను. నేషనల్ హైవేస్లో ఆ రోజు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో యూపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ని మరి వేసింది మన రాష్ట్రంలోనే. అలా అదొకటేంటి, ఏది తీసుకున్నా మరి అంశాల వారీగా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు తెలుపుతూ బాధ్యతగా రాష్ట్రానికి ఒక పైసా రావాల్సిన ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరైనా నేర్చుకోవాల్సింది అన్నట్టుగా ఉంది. ఆ దృష్టి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బకొట్టడానికి ఈరోజు ఇది ఒక కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఈ రోజు స్వయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నా సరే అది ఒక రాజకీయ క్రీడగానే చంద్రబాబు నాయుడు గారు చేశారే తప్పించి వేరేగా ఆలోచించాల. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆమె తల్లిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. హిందూ సంప్రదాయంలో చనిపోయిన వారిని భగవంతుడితో పోలుస్తామని, అటువంటి వారిపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైసీపీ నాయకులు రౌడీయిజాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఇప్పటికైనా హుందాతనంగా రాజకీయం చేయాలని సూచించారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి తెలీదు, చెల్లి తెలీదు, ఏ విధంగా ప్రవర్తించాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. అదే కోవలో ఈయన కూడా మాట్లాడటం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరంలో అగ్రగామిగా చేస్తున్న వ్యక్తి వారి యొక్క అమ్మ అయినటువంటి అమ్మన్నమ్మ గారి గురించి మాట్లాడటం చాలా శోచనీయమైన విషయం. మానవత్వమైన మనుషులు ఎవరు కూడా తన తల్లిని దైవంగా భావిస్తారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. జన్మనిచ్చిన తల్లి కన్నా ముఖ్యమైన వారు ఎవరూ ఉండదు అనేది మన హిందూ సాంప్రదాయం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిన్న రాంబాబు గారు గుంటూరు రోడ్డులోని అమరావతి వద్ద ఉన్న గోరింట్ల దగ్గరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళుతూ అక్కడ జరిగిన ఘటన కూడా గుర్తుంచుకోవాలి. శుక్రవారం రోజు ఆయన పత్రికా ముఖంగా మహాపాపం అని గోరెంట్లలో దూరంగా ఉన్నటువంటి ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మాణిక్యాలరావు గారు అక్కడ మహాపాపం గురించి ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీని మీరు 24 గంటల లోపల తొలగించాలని హెచ్చరించారు. ఈయన వైఎస్ఆర్సీపీకి జిల్లా అధ్యక్షుడు. అవినీతి అక్రమ అరాచక పాలనలో అంతమైపోయిన నువ్వు మాట్లాడే పరిస్థితి నీకు లేదు అని తెలియజేస్తున్నాను. అది గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన హెచ్చరికని ఎవరూ లెక్క చేయలేదు. నువ్వు ఆ మహాపాపం అనే ఫ్లెక్సీ తీయలేదు. నువ్వు వెంకటేశ్వర గుడికి పోయినా వాడు పాలాభిషేకం చేస్తావు, ఏ అభిషేకం చేస్తావు, అది నీ అభిప్రాయం. నువ్వు చేసి అదే దారిలో అక్కడికి వచ్చేది తీయాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించినప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడావు, కారులో ఏం మాట్లాడావు అనేది ఆలోచించుకోవాలి. నువ్వు నీకు సంస్కారం లేకపోతే మా పార్టీ సంస్కారవంతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
పార్టీ స్థాపించినప్పుడే ఆ పార్టీ ఏ విధంగా నియమ నిబంధనలను రూపొందించిన వ్యక్తి. మీ పార్టీకి నియమాలు లేవు, నిబంధనలు లేవు, ఏమీ లేదు. మీకు తెలిసినంత అవినీతి, అక్రమ, అరాచక పాలన తప్ప, మీరు ఎదుటి వ్యక్తులను హీనంగా మాట్లాడడం తప్ప, దుర్మార్గం చేయడం తప్ప, దౌర్జన్యం చేయడం తప్ప ఇంతకన్నా మీ పార్టీకి ఏమీ తెలియదని తెలియజేస్తున్నాడు. నిన్న గూడూరు పట్టణంలో గ్రూప్ 1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికైన తలారి తేజస్వినికి వేముడోలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆమె స్వగ్రామానికి విచ్చేయడంతో ఏలూరు జిల్లా వేముడోలు జంక్షన్ కోడలో మేళతాళాలు, బాణాసంచాతో ఊరేగింపుగా అర్జావారి గూడెంకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. తన విజయం పట్ల స్పందించిన తేజస్విని తన గెలుపుకు ప్రేరణ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, తన విజయం వ్యక్తిగతం కాదని, తన ఊరి గెలుపు అంటూ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేను నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ ఈ గెలుపు నిజంగా నా ఫ్యామిలీది, నాది ఎంత రోల్ ఉందో అంబేద్కర్ గారి కూడా అంతే రోల్ ఉందని చెప్పగలను. మా ఇంట్లో మేము ఏం మాట్లాడుకున్నా కనీసం ఒక్కసారైనా అంబేద్కర్ గురించి డిస్కషన్ చేసుకుంటాము. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇక్కడ దాకా రావడం నిజంగా జరిగింది. అండ్ నిజంగా వన్ ఆఫ్ మాక్సిమం రోల్ మా ఫ్యామిలీకే ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇది ఈజీ పార్ట్ కాదు, నేను కూడా ఫెయిల్యూర్స్ చూశాను. బట్ స్టిల్ నా పేద నమ్మకం ఉంచి నన్ను ఇక్కడ దాకా ఎంకరేజ్ చేసినందుకు నా లైఫ్ లో ఉన్న స్పెషల్ పర్సన్స్ కి అంటే మా అన్నయ్య వాళ్ళు, మా చిన్న వాళ్ళు అందరిది రోల్ ఉందని చెప్పగలను. అండ్ మన గెలుపు, ఊరు గెలుపు అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను లైఫ్ లో ఏ పొజిషన్ కి వెళ్ళినా అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్, మన ఊరిని జ్ఞాపకం చేసుకుని నడుచుకుంటాను. అండ్ ఖచ్చితంగా నా కుటుంబానికి, ఊరికి గర్వకారణంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నాకు ర్యాంక్ రాగానే బట్ ఒక ఆయన అన్నారు, మీ ఫాదర్ చనిపోయిన 10 years అవుతుంది, బట్ స్టిల్ ఆయన పేరు మారుమోగుతుందంటే అది కేవలం మీ సక్సెస్ అని. నేను నా పేరెంట్స్ కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటాను. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈవెన్ నా లైఫ్ లో కూడా అంటే వాళ్ళ ఆశీర్వాదం అండ్ మా అన్నయ్య వాళ్ళ సపోర్ట్, నాన్న, మా చెల్లి వాళ్ళు అందరికి ఈ యొక్క నా యొక్క సక్సెస్ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగింది నిజమని కేంద్ర సంస్థలు తేల్చినా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ ధ్వజమెత్తారు. కదిరిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబును అత్యంత దారుణంగా దూషించిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబటి వీధి రౌడీ కన్నా నీచంగా మాట్లాడారని, ఆయన సమాజానికి పట్టిన చీడపురుగు అని ధ్వజమెత్తారు. అంబటితో పాటు ఆయన్ని సమర్థించే వైసీపీ నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా అందరు నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠ కనపడతా ఉన్నారు. అసలు ఎంటైర్ పార్టీనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు. 18 నెలలు అయింది. ఏదో రాత్రికి రాత్రి 2.0 వస్తుంది అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అప్పుడే 2.0 వచ్చినట్టు కూడా ఆలోచన చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటున్నాడు పాపం. ఇంటర్ప్రిటేషన్. వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు. పాల నుంచి తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు. దీనికి సింథటిక్ గీగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యావత్ హిందూ సమాజం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని మభ్యపెట్టల్లా మోసం చేయాలనే ఒక కుటిలయత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తున్నాడు. ఇది కూడా ఒక ఎత్తుగడ. సోషల్ మీడియా వేదికగా ఒక క్యాంపెయిన్ చేసుకోవడం, తదుపరి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతూనే మళ్ళీ ఒక కార్యక్రమం మరడం. జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంటే మొన్న రోజున పాదయాత్ర అని మాట్లాడితే వాళ్ళ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. కల్తీ నెయ్యి మళ్ళీ సెకండరీ.
అసలు నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు సొంతం మీ ఇంట్లో చెల్లి అడుగుతుంది. గతంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలా. కోవిడ్ టైంలో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలా. ఎస్సీ డాక్టర్ల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులు ప్రజలు మర్చిపోలా. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మర్చిపోలా. కానీ ప్రజల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. మేము ప్రజల్లోకి పోయేస్తున్నాం, వి హ్యావ్ ద శాంటిటీ. అసలు ప్రజల్లోకి పోతే తిప్పి కొడతారని చెప్పి ఒక 8 నెలల కిందట మాట్లాడినాడు. మేము 1వ తారీఖు కాకుండా 1వ తారీఖు ఏమన్నా ఆదివారం వస్తే 31వ తారీఖు పెన్షన్లు ఇస్తానమ్మయ్యా పెద్ద మనిషి. పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకుడు ప్రజల దగ్గరికి పోయేసి లబ్ధిదారుల ఇళ్ళకు పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రజా దర్బార్ అనేది వారం వారం పెట్టమంటున్నాడు. మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పలా. ఆయన కూడా పరదాల్లో లేడు, అన్నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు సైకిల్లో ఎక్కినాడు. కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి, ఆయన సైకిల్లో ఎక్కినటువంటి విధానం చూసి మాకే సిగ్గవుతుంది. అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినామని చెప్పేసి. చాలామంది మోకాలు పార్టీలు ఉన్నారు, వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒకవైపున దాదాపు 40 ఏళ్ల పైచిలకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు, ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం. పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడరు. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్సే కనపడతారు. ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు. మీరు గతంలో 5 ఏళ్ళు చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు 18 నెలలకి. 5 ఏళ్ళు ఆయన అవమానం చేస్తే, ఆయన కంటత కన్నీరు పెట్టిస్తే 11కు వచ్చినారయ్యా అంబటి రాంబాబు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి. అంబటి రాంబాబు తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సవిత. మేం తలుచుకుంటే గుంభం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరిక. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. తిరుమల లడ్డు వ్యవహారంలో వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం హేయం మండిపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.